రాష్ట్రంలో ముఖ్యంగా ఉస్మానియా వర్సిటీ, ఇటు అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ ఇవన్నీ ఏరియాల్లో నిరుద్యోగులు రోడ్డు ఎక్కుతున్నారు. సరే, ఇది బీఆర్ఎస్ ప్రేరేపితమా ఏది అనేది పక్కకు పెడితే, సరే ఎందుకు వచ్చింది నిరుద్యోగ సమస్య ఈ రాష్ట్రంలో? మరి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ఏం చేసింది? వాళ్ళకి నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చలేదనే వాళ్ళు కాంగ్రెస్కు అధికారం అప్పచెప్పిండ్రు ప్రజలందరూ. మరి ఎట్లా చూడాలి ఈ సమస్యను? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇక్కడ 2 విషయాలు గమనించాలి. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల పాలన కొనసాగించిన బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్కరోజు కూడా నిరుద్యోగం యువత వైపు దృష్టి సారించలేదు అనేది స్పష్టం. అవును. అదే మాదిరిగా నిరుద్యోగ యువతను కూడా దరిదాపుగా ఒక 100 ఏళ్ళు వెనక్కి నెట్టేసే ప్రయత్నం చేసేది. ఎలా అంటే కుల వృత్తులను ఎంకరేజ్ చేస్తున్నామంటూ బర్లను కొనియడం, చేపల పెంపకం అంటూ యువతను నైపుణ్యత పెంచకుండా 100 ఏళ్ళు వెనుకకున్న చరిత్ర వైపు తీసుకుపోయే ప్రయత్నం బీఆర్ఎస్ చేసింది 10 ఏళ్ల కాలం. ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చి రాగానే 10 నెలలు గడవలే ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. దాన్ని నిరుద్యోగ యువత స్వాగతించాల్సిన అవసరం ఉండే, కానీ అది స్వాగతించకుండా ఆ ఇచ్చిన నోటిఫికేషన్ను ఆపాలని, వాయిదా వేయాలని ఈరోజు ఉద్యమాలు నడుస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అవును. అయితే దీన్ని నిరుద్యోగ యువతను బేస్ చేసుకొని మాట్లాడకుండా ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక బీఆర్ఎస్ అనేది కాదు, మా ఎనాలిసిస్లో మాకున్న నాలెడ్జ్ మేరకు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించారో ఆ రోజు మొట్టమొదట బీఆర్ఎస్ నుండే ఈయన ఎక్కువ రోజులు ఉండడు ముఖ్యమంత్రిగా అని ప్రకటన వచ్చింది. అంటే ఎక్కువ రోజులు ఉండరు అనే ప్రకటన ఇచ్చింది బీఆర్ఎస్, ఆ తర్వాత అందుకున్నది బీజేపీ. ఓకే, ఇవి 2 అమలు చేసే క్రమంలోనే ఇలాంటి ఉద్యమాలు వస్తున్నాయేమో అని నాకు అనిపిస్తుంది.